केंद्रीय मंत्री बंडी संजय कुमार ने कांग्रेस सरकार पर तीखा हमला बोला है और आगामी चुनावों में उन्हें सबक सिखाने की अपील की है। उन्होंने मीडिया से बातचीत करते हुए आरोप लगाया कि कांग्रेस ने अपने किए गए वादों से लोगों का ध्यान भटकाने के लिए नए विवादों को जन्म दिया है। संजय कुमार ने कहा है कि कांग्रेस पीआरएस से भी आगे निकल गई है और पिछले एक साल में किए गए अपने 6 वादों को क्रियान्वयन में विफल रही है, जिसके कारण पार्टी अपने असफलताओं को छुपाने के लिए ये कदम उठा रही है। ప్రజల లోపల లేదు కేసీఆర్ ఎప్పుడొస్తప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు అది మర్చిపోండి సవాల్కు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారిగాకు ప్రతి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మాత్రం మర్చిపోతాం ఈ సంవత్సరంలో గ్రామాల వారిగా ఏ పథకానికి ఏ గ్రామానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇయడానికి మేము సిద్ధం ఇదే ఎన్నికల ఎజెండాగా సిద్ధం అవ్వాలి రెడీయా చలో సిద్ధం మేము సిద్ధం దానికి ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధం ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధం అని తెలంగాణ మాట్లాడారు రాజస్థాన్ ఇస్తున్నాము ఇస్తలేము 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము తెలంగాణ ఏర్పడి మనకి మహారాష్ట్ర ఆడ పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు ఈడ ఫస్ట్ ఏడు రాదు ఓట్లు 6 క్యాండిడేట్ ఓట్లు వేసుకుంటారు అది చేస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళు చేసుకుని ప్రజలు తిరగబడతారు అలా చేస్తారు ప్రజలు పరిశీలిస్తారు కదా అక్కడ ప్రజలు పరిశీలిస్తారు కదా ఎక్కడ రైతు కిసాన్ సంబంధించి ప్రతి నెల ప్రతి 6 నెలల కోసం పక్కన టాంచనంగా ఇస్తున్నాం మేము ఇదేనా ప్రతిసారి ఏంటంటే ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయితే దీంతోనే మనం మాట్లాడే తెలంగాణ గురించి మీరు ఎక్కడో పెడతారు అది పెడతారు దానికి సంబంధం ఏదైనా మనం మాట్లాడే తెలంగాణ గురించి ఎన్నికలు జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికలు తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు ఇలా హామీలు చేసి ఓట్లు వేసారు అక్కడ హామీలు కూడా ప్రజలకు గుణపాఠ చెప్తారు ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా అక్కడ హామీలు నేర్చుకుంటే గుణపాఠ చెప్తారు ఇక్కడ అదే జరుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది అది జాతీయ